వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. దాదాపు దశాబ్ద కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ముఖానికి రంగు పూసుకొని వెండి తెరకు రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ఖైదీ నెంబర్ 150. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది. రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ఆడియో సాంగ్స్, ట్రైలర్లకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చిపడింది. పైగా ఇది చిరు రీఎంట్రీ మూవీ కావడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియన్స్ దీనికోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు. చిరు తన గత స్టామినాతోనే అందరినీ మెప్పిస్తారని ఆశిస్తున్నారు. మరి ఆ అంచనాల్ని అందుకోవడంలో చిరు ఎంతవరకు సక్సెస్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా కథలోకి వెళితే ఓ ప్రైవేట్ కంపెనీ వారు తన స్వలాభం కోసం ఓ గ్రామంలోని రైతుల భూముల్ని బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తారు. వాటి మీదే ఆధారపడి బ్రతుకుతున్న రైతులకు అన్యాయం జరగకూడదని వీరి కోసం ఆ కంపెనీ వారి ప్రయత్నాలకు అడ్డుకునేందుకు శంకర్ చిరంజీవి అనే యువకుడు పోరాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఇతనికి ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ప్రదేశంలోనే జైలు నుంచి పారిపోయి వచ్చిన ఖైదీ చిరంజీవి ఉంటాడు. తన పోలికలతో ఉన్న శంకర్ని చూసి ఖైదీ కంగుతింటాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శంకర్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పిస్తాడు. శంకర్ దగ్గర భూములకు సంబంధించి కొన్ని పత్రాలు ఉండడంతో అతను ఒక ఆస్తిపరుడని భావించి ఆ డబ్బుని తన సొంతం చేసుకుందామన్న ఉద్దేశంతో అతని గ్రామానికి వెళతాడు. అలా వెళ్ళిన అతనికి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుస్తాయి. వారి భూముల్ని లాక్కోవడానికి కార్పొరేట్ వాళ్ళు కసరత్తులు చేస్తున్నారని తెలుసుకుంటాడు. అప్పుడప్పుడు వారికి విరుద్ధంగా పోరాటం మొదలు పెడతాడు. రకరకాల ప్లాన్స్ వేస్తాడు. మరి ఆ ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయా? ఇంతకీ అతను వేసిన ఆ ప్రణాళికలు ఏంటి? ఎలా కార్పొరేట్ సంస్థలతో పోరాడుతాడు? ఆసుపత్రిలో ఉన్న శంకర్ ఏమయ్యాడు? అసలు కాజల్ పాత్రేమిటి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా కథ నడుస్తుంది. తమిళంలో ఘన విజయం సాధించిన కత్తికి రీమేక్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుకూలంగా బాగానే తెరకెక్కించారు. చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టుగానే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అదరహో అనే రేంజ్లో వినాయక్ రూపొందించాడు. బాస్ ఈజ్ రియల్లీ బ్యాక్ అనేలా ఆయనతో స్టెప్పులు, యాక్షన్ సీన్లు అద్భుతంగా చేయించాడు. ఎక్కడ బోర్ కొట్టనీయకుండా సినిమాని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగేలా చూశాడు. సాధారణంగా రీమేక్ సినిమాల్ని హ్యాండిల్ చేయడం అంటే కష్టం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వినాయక్ చాలా జాగ్రత్తగా ఈ మూవీని డీల్ చేశాడు. కథ విషయానికి వస్తే ప్రారంభమే ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. స్టోరీ లైన్ ఏంటో మొదట్లోనే అర్థమవుతుంది, కానీ దాన్ని ఆసక్తికరంగా లాగారు. మధ్యలో కొన్ని కామెడీ ఎపిసోడ్స్తో కడుపుబ్బా నవ్వించారు. కాజల్, చిరుల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ కూడా ముచ్చటగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మైండ్ బ్లోయింగ్. అక్కడొచ్చే కాయిన్ ఫైట్ ఈ మూవీకే హైలైట్. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విలన్లకు వ్యతిరేకంగా హీరో వేసి ఎత్తుగడలు వారివ్వా అనేలా చేస్తాయి. మైండ్ గేమ్తో భలే థ్రిల్లింగ్గా సాగేలా చేస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే అదిరిపోయిందనుకోండి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాస్ ఈజ్ బ్యాక్ అంటారు. అంతేకాదు రీమేక్ అన్న సంగతే మర్చిపోయి బాస్ సరైన కథతోనే రీఎంట్రీ ఇచ్చారన్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్యలో ఎక్కడ బోర్ కొట్టించకుండా ఈ సినిమాని తెరకెక్కించిన విధానానికి వినాయక్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల గ్యాప్ వచ్చినా ఆయనలో అదే టీవీ, ఎనర్జీ, నటన ప్రతిభ కనిపిస్తుంది. అసలు ఆయన్ను మెగాస్టార్ ఎందుకంటారో ఈ సినిమా చూసాక మరోసారి ప్రూవ్ అవుతుంది. కళ్ళల్లో కనిపించే ఇంటెన్సిటీ, ఎమోషనల్ సీన్స్లో పలికే హావాభావాలు, డ్యాన్స్, యాక్షన్ సీన్స్ ఇలా అన్నింటిలోనూ ఆయన చూపిన ప్రతిభకి మార్కులు వేయడానికి అంకెలు సరిపోవు. హీరోయిన్గా కాజల్ ఎప్పట్లానే తన అందంతోనూ నటనతోనూ ఆకట్టుకుంది. విలన్గా నటించిన తరుణ్ అరోరా అద్భుత అభినయం చూపించాడు. నెగిటివ్ షేడ్స్ పాత్రలు జీవించేశాడు. బ్రహ్మానందం, అలీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఆడియన్స్ని నవ్వించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. ఈ చిత్రంతో మన బాస్ ఈజ్ బ్యాక్. ఇది విషయం. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.